హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు న్యాచురల్ అలోవెరా ఫేస్ ప్యాక్ మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది యూస్ చేయటం వలన మన ఫేస్ అనేది చాలా చక్కగా గ్లో అవుతుంది, మంచి మాయిశ్చరైజర్ కలిగి ఉంటుంది. అలాగే పింపుల్స్, ట్యాన్, బ్లాక్ స్పాట్స్ ఇలా ఏమున్నా కూడా మాయమైపోయి క్లియర్ గ్లోయింగ్ స్కిన్ అనేది మన సొంతమవుతుంది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా అలోవెరా స్టెమ్స్ని తీసుకొని డస్ట్ లేకుండా చక్కగా వాష్ చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసేయాలండి. ఇప్పుడు మనకు కావాల్సినంత పీస్ కట్ చేసి తీసుకొని 2 సైడ్స్ ఉండే ముళ్ళ లాంటి పార్ట్ని కూడా రిమూవ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పైన ఉండే పీల్ కూడా రిమూవ్ చేయాలి. యూ షేప్లో ఉండే వైపు కాకుండా చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా పీల్ ఆఫ్ చేయటం వలన మనకి ఎక్కడా కూడా అలోవెరా జెల్ వేస్ట్ అవ్వదు. ఈ అలోవెరా ప్లాంట్స్ని మనం ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు, చాలా ఈజీగా పెరుగుతాయండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం వీక్లీ 2 ఆర్ 3 ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయటం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. చక్కగా ఫేస్ అనేది గ్లో అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్న విధంగా ఇది పీల్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉంది కదా, ఇలా సాఫ్ట్గా ఉండే దాని మీద నైఫ్ తోటి సన్నగా ఇట్లాగా ఘాట్లు పెట్టాలి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల స్క్రబ్ చక్కగా అవుతుంది మనకి. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఒక చిటికెడంత పసుపు మనము ఈ అలోవెరా పీస్ మీద వేసేసుకోవాలి. ఈ విధంగా పసుపు వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా షుగర్ కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలండి. షుగర్ ఎందుకు వేస్తున్నాను అంటే చక్కగా స్క్రబ్ అవుతుంది మనకి, అందుకని షుగర్ వేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము ఫేస్ మీద, బ్యాక్ నెక్ మీద ఎక్కడ ట్యాన్ ఉంటే అక్కడ చక్కగా మనము స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా సర్కిల్స్గా మనం స్క్రబ్ చేసుకోవాలి. మన ఫేషియల్ చేసేటప్పుడు కూడా ఇట్లా సర్కిల్ మాదిరిగా ఫేషియల్ చేస్తారు కదా, అలానే ఇట్లా చేయటం వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చక్కగా స్క్రబ్బింగ్ అనేది బాగా జరిగి ఏమన్నా డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా కూడా అవి పోయి మనకి మంచిగా ఫేస్ అనేది గ్లో అవుతుంది, ట్యాన్ పోతుందండి. పసుపు అలోవెరా అనేది యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. స్కిన్కి కూడా చాలా మంచిది. అది ఒక పద్ధతి అండి. మీరు అలా స్క్రబ్ చేసేసుకొని ఫేస్ మీద అట్లాగా మీరు 1 అవర్ 2 అవర్స్ ఉంచుకొని ఫేస్ వాష్ అది చేసేసుకోవచ్చు. రెండో పద్ధతి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు మనకి కావలసినంత అలోవెరా స్టెమ్ తీసుకొని ఇందాక చూపించిన విధంగానే 2 సైడ్స్ కూడా మనము ముళ్ళ లాంటి పార్ట్ని, రఫ్గా ఉండే పార్ట్ని రిమూవ్ చేసేసేయాలి. రిమూవ్ చేసిన తర్వాత దాంట్లో అలోవెరా స్టెమ్లో ఉన్న జెల్ లాంటి పార్ట్ని మనకి ఎంత అవసరమో అంతా తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే, ఈ సమ్మర్ సీజన్లో అయితే చక్కగా ఈ అలోవెరా స్టెమ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేస్తే మనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఫేస్ ప్యాక్ అది యూస్ చేస్తే కూల్గా చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా నాకు కావలసినంత అలోవెరా జెల్ని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక బౌల్లోకి మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పసుపు ఎక్కువ వేసుకోకూడదు, ఒక చిటికెడు అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం తీసుకున్న అలోవెరా అదేవిధంగా పసుపుని మనము మిక్సీ పట్టుకోవాలి. చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అందులో ఒక రౌండ్ బ్లెండ్ చేస్తే ఈ విధంగా జ్యూస్ మాదిరి వస్తుంది. మనం ఎలాంటి వాటర్ కూడా కలపాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఫేస్కి అది ఇందాక చూపించిన విధంగా సర్కిల్స్ లాగా మనం మసాజ్ లాగా చేసుకొని అప్లై చేసుకొని 1 ఆర్ 2 అవర్స్ ఉంచుకోవాలండి. ఇలా వీక్లీ 2-3 టైమ్స్ చేసినట్లయితే మంచి గ్లో వస్తుంది ఫేస్.
ఫేస్ మీద అలాంటి బ్లాక్ స్పాట్స్ ఉన్న పింపుల్స్ ఉన్నా కూడా అవన్నీ పోతే మంచి మాయిశ్చరైజర్ కలిగి ఉంటుంది. ఫేస్ స్కిన్ మంచి వైట్నింగ్ అనేది వస్తుంది. ఫేస్లో చాలా వైట్గా అవుతారు. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోస్ని లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.